అందరికీ నమస్కారం అండి. నేను మీ పవన్ కుమార్ శర్మ. వెల్కమ్ టు మై ఛానల్ డ్రైవ్ విత్ పవన్. అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ ఉగాది రోజు ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఉగాది రోజు చాలా కార్యక్రమాలు అయితే ఒప్పుకొని ఉన్నాను. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వీడియోలో చూపించాలని అయితే అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలా కాలం నుంచి ఇన్యాక్టివ్గా అయితే ఉంది. సో ఛానల్ని యాక్టివేట్ చేయాలి అంటే డైలీ వీడియోస్ అయితే ఉండాలి. నాకైతే కంటెంట్ లేకుండా వీడియోస్ని పోస్ట్ చేయడం పెద్దగా ఇష్టమైతే ఉండదు. సో మీ అందరికీ ఎలాంటి కంటెంట్ నా ఛానల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో చేయండి. దాని ప్రకారంగానే వీడియోస్ని అయితే చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వీడియో పెట్టడం అయితే కొంచెం కష్టమే, ఎందుకంటే నా పర్సనల్ వర్క్స్ కూడా నాకు ఉంటాయి కాబట్టి. బట్ నేను ఆల్టర్నేటివ్ డేస్ కానీ లేకపోతే ఇది మెయిన్ స్ట్రీమ్కి వచ్చేంత వరకు అయితే మాత్రం మనం వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెట్టాలని అయితే ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ కూడా లైక్ చేయండి వీడియోని. లైక్ చేయకుండా వెళ్ళిపోతే ఛానల్ 3-4 ఏళ్ళ నుంచి అలా ఉంది, ఇప్పుడు ఇంకా అలాగే ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు అలాగే పాత వాళ్ళు అందరూ కూడా లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోలో కూడా స్టార్టింగ్లో ఏదో ఒక మంచి టాపిక్ని అయితే మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. సో మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ అయితే కావాలి, ఏదో ఒక టాపిక్ని మీరు ప్రతి వీడియోలో అయితే కమెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టాపిక్ని అయితే అడుగుతారో నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ మీద ఫస్ట్ 1 minute అయితే మాట్లాడుకొని డిస్కస్ చేసుకుని తర్వాత మన డైలీ బ్లాగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే మన ట్రావెలింగ్ బ్లాగ్స్లో కూడా కంటిన్యూ చేద్దాం. కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు. ఏ కంటెంట్ లేకుండా వీడియోలు చేసే కన్నా ఏదో ఒక 1 minute అయినా ఉపయోగకరమైన కంటెంట్ ఉండాలి అనేది అయితే నా కాన్సెప్ట్. అందుకని ఈ విషయాన్ని అయితే అడుగుతున్నాను. సో ఆలస్యం చేయకుండా ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయి అనేది అయితే చూసేద్దాం. పదండి. ఈ ఉగాది రోజు నా మొట్టమొదటి కార్యక్రమానికి నేను నానక్రామ్గూడకి వెళ్ళాలి. మా ఇంటి నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలి మీదుగా నేను అక్కడికి చేరుకోవాలి. మామూలుగా ఈ రోడ్లో ఇంత సాఫీగా వెళ్ళడం అయితే సాధ్యమయ్యే పని కాదు. పొద్దున్నే కాబట్టి చాలా సులువుగా అయితే మనం వెళ్ళగలుగుతున్నాం. ఆకాశాన్ని అంటే ఈ బిల్డింగ్లను చూస్తూ మనం బండి నడుపుతూ ఉంటే ఏదో ఫారెన్లో వెళ్తున్నామా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మొత్తానికి లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఇదిగో ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా, ఇతని పేరు సాయి సత్య వశిష్ఠ మౌర్య అనమాట. 16 ఏళ్ళు కూడా ఉండవు ఈ అబ్బాయికి. ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి పూజ, పుణ్యాహవచనము, గురుపాదుకా పూజా కార్యక్రమం అయితే ఇక్కడ చేశాం. ఈ పిల్లవాడికి 7-8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి ఈ ఇంటి పురోహితం నేను చేయిస్తున్నాను. చాలా పెద్దవాడైతే అయిపోయాడు. ఉదయం 5 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరి కార్యక్రమాన్ని ముగించుకుని గుడికి చేరేసరికి టైం ఇప్పుడు 9 o'clock అయితే అవుతుంది. నేను పనిచేసే దేవాలయానికి చేరుకుని అమ్మవారికి అలంకరణ అది పూర్తి చేసుకుని కాసేపు నాన్నగారికి సహాయంగా ఉండి నా నెక్స్ట్ కార్యక్రమానికి బయలుదేరా. ఇప్పుడు టైం 11 అయితే అవుతుంది. గుడి నుంచి బయట మళ్ళీ వేరే కార్యక్రమం అయితే ఉంది. ఆ కార్యక్రమానికి వెళ్తున్నాను. బయట ఎండలైతే మామూలుగా ఉండట్లేదు. అలా నిజాంపేటలో మల్లికార్జునరావు గారి ఇంటికి చేరుకున్నాను. టైం వచ్చేసి 1:44 అవుతుంది. ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకుని ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి చేరుకుని కాసేపు రెస్ట్ తీసుకుని సాయంకాలం 4 గంటలకి లక్ష పుష్పార్చన చేయించడానికి మా దేవాలయానికి బయలుదేరా. నేను వెళ్ళేప్పటికే అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గత 7 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో ప్రతి ఉగాదికి లక్ష పుష్పార్చన అయితే చేయిస్తున్నాం. పుష్పార్చన పూర్తయ్యాక శ్రీ విజయదుర్గా అమ్మవారికి కర్పూర నీరాజనం, నక్షత్ర నీరాజనం, అలాగే మంత్రపుష్పము, అనేకమైనటువంటి ఉపచర్యలు చేసి అమ్మ అనుగ్రహంతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. శ్రీ విజయదుర్గా అమ్మవారి అనుగ్రహంతో శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా శుభములు కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈ వీడియోకి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుంటుందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియో మొదట్లో చెప్పిన విషయాలు కూడా మర్చిపోకండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, నేను మీ పవన్ కుమార్ శర్మ, సైనింగ్ ఆఫ్.